పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎలాగూ కొరటాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ ఈ దర్శకుడి నెక్స్ట్ సినిమా ఏంటి? దేవరా 2 అని చెప్తే మాత్రం అందుకు 4 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఈలోపు కొరటాల మరో స్టార్తో మూవీ కమిట్ అవుతాడా, లేక దేవరా సీక్వెల్ తీసుకొచ్చే వరకు వెయిట్ చేస్తాడా అనేది ఇప్పుడు క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఆచార్య ఫలితంతో నిరుత్సాహపడినా దేవరతో మాత్రం ఊపిరి పీల్చుకున్నాడు కొరటాల శివ. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. మరి కొరటాల నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ తో కల్కి తీసిన నాగశ్విన్ కల్కి సీక్వెల్ తీసే వరకు మరో మూవీ చెయ్యనంటే చెయ్యనని భీష్మించి కూర్చున్నాడు. సేమ్ కొరటాల కూడా ఇదే మాటకు కట్టుబడతాడా? కల్కి అంటూ పూర్తిగా గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. కానీ దేవరకు అలాంటి అవసరం లేదు. పైగా ఎన్టీఆర్ మిగతా చిత్రాలతో మరో 2 ఏళ్లు పూర్తిగా బిజీగా మారనున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ సీక్వెల్ చేస్తున్నాడు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ స్టార్ట్ కానుంది. ఈ మధ్య తమిళ దర్శకుడు నెల్సన్ తో సినిమా లాక్ అయిందని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఎన్టీఆర్ దేవర సీక్వెల్ కోసం డేట్స్ ఇవ్వాలి అంటే మరో 2 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు కొరటాల ఏం చేస్తాడనేది ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. కొరటాలకు ప్రభాస్ తో సినిమా తీయాలని ఉన్నా రెబల్ స్టార్ దగ్గర ప్రస్తుతానికి డేట్స్ లేవు. ఇక పెండింగ్ లో ఉన్న అల్లు అర్జున్ ప్రాజెక్టు కూడా ఇప్పటికిప్పుడు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు లేవు. మరి కొరటాల ఏం చేస్తాడనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.